అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మధురమైన కలయిక. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అహల్య, రంజిత్ దంపతులకి ఆస్తిపాస్తులకి ఏ లోటు లేదు. బాగా డబ్బున్న వీళ్ళకి పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అరవింద్. చిన్నప్పటి నుంచి కొడుకునే కిరీటం లేని యువరాజులాగా పెంచుకొచ్చారు భార్యాభర్తలు. కొడుకు ఇది కావాలి అని అడగక ముందే కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టే అమ్మా నాన్నలు వీళ్ళు. ఇక ఒక వయసు వచ్చాక కొడుకు నాకు ఇది కావాలి అంటే అడిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కొడుకు కళ్ళ ముందు ఉంటుంది. బర్త్డే పార్టీలు, సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్, హడావిడి, స్కూలు, ఏ విషయంలోనైనా యువర్ ద బెస్ట్, యువర్ ద బెస్ట్, యువర్ ద బెస్ట్, యువర్ ద బెస్ట్ అని కొడుకుని ఆకాశానికి ఎత్తేయటం అమ్మా నాన్నలుగా వీళ్ళకి అలవాటు. దాంతో చిన్నప్పటి నుంచే అరవింద్కి ఎవరైతే తన గ్రేట్ అంటారో, ఎవరైతే తన గ్రేటెస్ట్ అంటారో, అంతకన్నా నువ్వు పెద్ద తోపు తురు అంటారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అమ్మా నాన్నలు తను అలాగే పొగుడుతారు కాబట్టి చదువుతాడు. ప్రతి విషయంలో కూడా అంతే. యువర్ ద బెస్ట్ అనిపించుకోవటం ఒక జబ్బులాగా అలవాటైపోయింది అరవింద్కే. అంటే తనకన్నా బెస్ట్ ఎవరు ఉండరా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తన తరువాతే. తను స్పెషల్, తను వాడే షూ స్పెషల్, సాక్స్ స్పెషల్, తను వేసుకునే బట్టలు స్పెషల్, వాడే పర్ఫ్యూమ్ స్పెషల్, తను చదివే స్కూల్ స్పెషల్, తను తెచ్చుకునే ర్యాంక్ స్పెషల్, స్పోర్ట్స్లో తను పార్టిసిపేట్ చేస్తే అలాగే తనకు వచ్చే ఫస్ట్ ప్లేస్ స్పెషల్. ప్రతిదీ స్పెషలే. తను వాడే పెన్ను దగ్గర నుంచి ఫోన్ వరకు, తను వాడే కళ్ళజోడు దగ్గర నుంచి కీ చైన్ వరకు, తను వాడే సైకిల్ దగ్గర నుంచే వయసుకు వచ్చే కొద్దీ తను వాడే బైక్ వరకు, తను తోలే కారు వరకు ప్రతిదీ స్పెషలే. కొడుకుని వయసు పెరిగే కొద్దీ తప్పు ఒప్పులు, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, మంచి చెడు ఇలాంటివన్నీ చెప్పి పెంచుతూ ఉంటారు అమ్మా నాన్నలు. అయితే యువర్ ద బెస్ట్, నీకు చెప్పేదేముందే, నీకు తెలియందేముందే, నువ్వు ఒకళ్ళు చెప్తే తెలుసుకునే స్టేజ్లో లేవు నాన్న, నువ్వే 10 మందికి చెప్పే స్టేజ్లో ఉన్నావు అని కొడుక్కి మనం నేర్పుతూ పెంచితే పిల్లలు నేనే ఎవరికైనా చెప్పగలను, నాకు ఒకటి చెప్పేదేంటే అనేలానే పెరగటం మొదలు పెడతారు వాళ్ళు. అరవింద్ ఇదే పెంపకంలో పెరుగుతూ 10th అయిపోయిందే. ఇంటర్కి వచ్చిన కొడుక్కి ఒక బైక్ కొనటానికే అమ్మా నాన్నలు పాపం డబ్బులు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా 100 సార్లు ఆలోచిస్తారు. ఒకటి లైసెన్స్ వచ్చే టైం కాదు, రెండోది పిల్లలు ఏ ఫాస్ట్ డ్రైవింగ్లు చేస్తారో ఏమవుద్దోనని వారంలో 7 రోజులకి 7 రకాల బైకులు కొనిపెట్టారు అమ్మా నాన్నలు. అలా ఇంటర్మీడియట్ అయిపోయిన కొడుకు ఇంటర్ అవ్వగానే వెంటనే నేను ఇంజనీరింగ్కి వెళుతున్నాను అనేసరికి 7 రకాల కార్లు, మళ్ళీ కొత్త 7 రకాల స్పెషల్ బైకులు విదేశాల నుంచి తెప్పించి పెట్టారు. కొడుకు ఒకరోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోడు. కొడుకు కోసం అని చెప్పి స్పెషల్గా బట్టలు, కొడుకు కోసం స్పెషల్గా గ్లాసెస్, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వేసుకోవచ్చు అనే వార్డ్రోబ్లు విసిరేసే బట్టలే ఎక్కువ ఉంటాయి అరవిందే. ఇలా ఆడిందాట పాడింది పాట. కొడుకు ఎదుగుతూ ఉండే టైంలోనే వాళ్ళకి బిజినెస్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు టాప్ 50లో ఉన్న వీళ్ళు బిజినెస్ టాప్ 5లోకి వచ్చేసిందే. దానికి తోడు అప్పుడు వీళ్ళు జస్ట్ కోటీశ్వర్లు మాత్రమే. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్కి పెరిగిపోయి దానికి తోడు బిజినెస్లో జస్ట్ కోట్ల దగ్గర నుంచి లెక్కలేనంత కోట్లకి విస్తరించేసింది ఆ వ్యాపారం. దాంతో ఉన్న ఒక్కగానొక్క వారసుడు వాడిష్టం వచ్చినట్టు వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసే కొడుక్కే చేతికి కార్డు కూడా అప్పచెప్పి ఎందుకు ఎంత వాడుతున్నావు, ఆ వయసు పిల్లలు డ్రగ్స్కి అలవాటు అవ్వచ్చు, స్మోకింగ్కి అలవాటు అవ్వచ్చు, డ్రింకింగ్కి అలవాటు అవ్వచ్చు, అమ్మాయిలకు అలవాటు అవ్వచ్చు. అలాంటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయే, నీ ఇష్టం ఎంజాయ్ అని చేతికి కార్డు ఇచ్చేసి పంపించారు. అంతా దాంట్లో చాలా బెస్ట్ కాలేజ్కి అరవింద్కి సీట్ కావాలని అడిగితే అక్కడ మేనేజ్మెంట్ కోటాలోనే అరవింద్కి సీట్ తెచ్చాడు రంజిత్. అదే కాలేజ్లో 90% మేనేజ్మెంట్ కోటాలో ఇచ్చిన ప్రతి కాలేజ్లో కూడా ఒక 10% మెరిట్ స్టూడెంట్స్కి కూడా సీట్ ఇవ్వటం అనేది సహజం. అలా అరవింద్ చదివేటటువంటి క్లాస్కి రూప అని ఒక అమ్మాయి వచ్చింది.
చూడటానికి కన్ను ముక్కు తీరు బాగుంది. దానికి తోడు ఇన్నోసెంట్గా అమాయకంగా నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా ఉన్న ఆ అమ్మాయి మాటలు ప్రతిదీ ఆ అమ్మాయి స్పెషల్గా కాలేజ్లో ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి, ఇంటీరియర్ దగ్గర నుంచి, మొక్కల దగ్గర నుంచి, కూర్చునే సీటింగ్ దగ్గర నుంచి, లెక్చరర్స్ చెప్పే పాఠాల దగ్గర నుంచి, కంప్యూటర్ ల్యాబ్ దగ్గర నుంచి, అక్కడ పాష్గా ఉన్న అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిల దాకా ప్రతి ఒక్కళ్ళని స్పెషల్గా చూస్తూ ఉండేసరికి అరవింద్కి ఎందుకో అనుకోకుండాను చాలా నచ్చేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఆ అమ్మాయితో హాయ్ అని పరిచయం చేసుకున్నాడు. అలా మాట్లాడుతున్న ఆ అమ్మాయి వైపు అలా కన్నార్పకుండా చూస్తే ఆ వయసు అలాంటిది. అప్పుడే ఇంటర్లు అయ్యి ఇంజనీరింగ్లకి వెళ్ళిన పిల్లల మనసు అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకుండొద్దు మరి, లేకపోతే అసలే ఐఎమ్ ద గ్రేట్, నాకు లేకపోతే ఎలా, అదే నేను చెప్పినట్టు విని నన్ను పొగిడి నన్ను గ్రేటెస్ట్ మ్యాన్ అనేలాంటి అమ్మాయే కావాలి నాకు. అందుకేగా 10th అన్ని చెప్పినా, ఇంటర్లో అన్ని చెప్పినా వెళ్ళి పని చూసుకోమన్నాను అనే దాంతో రూప అరవింద్తో మాట్లాడుతూనే అలా స్నేహం మొదలుపెట్టింది. ఒక రోజున రూప రాసేటటువంటి పెన్ అయిపోయింది. అరవింద్ చేతిలో ఉన్నటువంటి పెన్ ఇచ్చి రాసుకోమన్నాడు ఎగ్జామ్లో. ఆ తర్వాత ఈ పెన్ను ఎంత ఖరీదు ఉంటుంది అని అడిగింది రూప. అదా ఓ 50 ఎంతో ఉంటుందేమో అన్నాడు అరవింద్. 50 రూపాయల పెన్నుతో రాస్తావా నువ్వు? అమ్మ బాబోయ్, నువ్వు చాలా గ్రేట్ అనుకుంటానే అనేసరికి గ్రేట్ అనే మాట అరవింద్కి బాగా ఎక్కేసింది చెవుకి. దాంతో ఆ రోజు నుంచి మొదలుపెట్టి రూపని బయటికి తీసుకెళ్ళి ఇప్పించే ఐస్ క్రీమ్, రూపని సినిమాకి తీసుకెళ్ళి ఇప్పించే పాప్కార్న్, బుక్ చేసే టికెట్, అతను బైక్ మీద తీసుకెళ్ళటం, బైక్ మీద తీసుకురావటం, ఆ అమ్మాయికి చేయించే షాపింగు, ఇప్పించే చిన్న ఇయర్ రింగ్స్ అయినా అక్కడికక్కడే తన చెవులు పీకేసి కొత్తవి పెట్టేసుకొని అక్కడికక్కడే తను ఇప్పించిన కొత్త డ్రెస్సు ట్రయల్ రూమ్లోనే ఇదే ఉంచుకుంటానని తనదే ఒక కవర్లో వేసి తెచ్చుకునే రకం రూప. పైకి కనపడదు కానీ రూప క్యాలిక్యులేషన్స్ రూపకు బాగా ఉంటాయి. ఇన్నోసెంట్గా కనిపించే రూప లోపల కనిపించని చాలా రూపాలు ఉంటాయి. అందులో ఒకటి అరవింద్ గురించే మాట్లాడుతూనే స్నేహం చేస్తూనే తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా లాగేసిందే. క్లాస్లో ఉన్న అబ్బాయిల్లో చాలామంది అరవింద్లా బలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. కాకపోతే వాళ్ళల్లో కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమందికి మరదళ్ళు ఉన్నారు. ఎంత దాంట్లో కూడా అమ్మా నాన్నలకి ఒక్కళ్ళే కొడుకులు అరవింద్ కాకుండా ఇంకొక అబ్బాయి, ఆ అవతల అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇక మిగతా అబ్బాయిల విషయాలకు వస్తే అమ్మా నాన్నలు చాలా స్ట్రిక్ట్. కొంతమందికి అమ్మ స్ట్రిక్ట్, నాన్న స్ట్రిక్ట్, అక్క స్ట్రిక్ట్, బామ్మ స్ట్రిక్ట్, తాత స్ట్రిక్ట్, ఇలా రకరకాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అరవింద్ విషయానికి వస్తే అరవింద్ అన్నీ ఓపెనే చెప్పుకుంటూ కూర్చొని ఇంటికి కూడా తీసుకెళ్ళాడు రూపనే. అరవింద్కు ఉన్న ఓవర్ ఫ్రీడమ్, అమ్మ పట్టించుకోకపోవటం, నాన్న అసలు పట్టించుకోకపోవటం, అమ్మ గృహిణైనా కూడా కొడుక్కి డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ వండి పెట్టి బంగారు పళ్ళెంలో కొసరు తినిపించటం, వాళ్ళ నాన్న కొడుకు కోసం బిజినెస్ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని కూర్చోవటం, కొడుక్కిచ్చే ప్రయారిటీ, కొడుక్కిచ్చే ఇంపార్టెన్స్, దానికి తోడు అరవింద్ తన రూమ్కి తీసుకెళ్ళినప్పుడు ఇల్లంతా సెంట్రలైజ్ చేసి వెండి డిన్నర్ సెట్ చూసి ఉంటుందేమో తను, బంగారు డిన్నర్ సెట్టు, దానికి తోడు కూర్చునేదంతా వెండితో చేసిన ఫర్నిచర్లు, ఇక స్పెషల్గా డిజైన్ చేసిన బెడ్లు, అలా తన బట్టలు చూసే, పర్ఫ్యూమ్ బాటిల్ చూసే ఒక పెద్ద రాజకుమారుడి లైఫ్ అలా ఉంటుందేమో అన్నట్టు అలా చూసి తన క్యాలిక్యులేషన్స్ తను వేసేసుకుందే. దానికి తోడు అరవింద్ వాళ్ళ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, ఒకసారి ఆఫీస్కి వెళదామా అని అసలు వీడు చెప్పేది నిజమా కాదా, నిజంగా వీళ్ళకి ఆ బిజినెస్ ఉందా లేదా అంటే ఫ్యాక్టరీకి తీసుకెళ్తే చాలా పెద్ద ఫ్యాక్టరీ, దట్టు అదే ఓన్ ఫ్యాక్టరీ, దాని పేరు అరవింద్ ఇండస్ట్రీస్, అదే అరవింద్ పేరు మీదే ఉంది. అక్కడ ఉన్న స్టాఫ్, అక్కడ పనిచేస్తున్న వర్కర్లు, నిజం చెప్పాలంటే అక్కడ పనిచేసే డైలీ లేబరు పొజిషన్ ఏంటో రూప వాళ్ళ ఫ్యామిలీ పొజిషను అదే. అలాంటి రూపకి రిచ్ కిడ్డు, డబ్బున్నోడు, అందగాడు, చదువుకుంటున్నాడు, తెలివితేటలంటే వీడు పెద్ద ఫూల్ అనుకోవాలా, లేదంటే గనక వీడే గ్రేట్ అనుకునేటటువంటి వెధవ అనుకోవాలా, ఏదైతే ఉంది నేనంటే పడి చచ్చే ఒక అందరు అబ్బాయిలాంటి క్యాషువల్ మైండ్ సెట్ వీడిది కూడా అనే దాంతో ఇక
ఆ ఫ్రెండ్షిప్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అరవిందే ఒక రోజున రూప పుట్టినరోజున నేను నిన్ను గిఫ్ట్ అడగనా అన్నాడు. ఏంటది అని చాలా ఇన్నోసెంట్గా అడిగింది రూప. ఆ మాటకి ఐ లవ్ యూ అని ఒక ప్రీషియస్ డైమండ్ రింగ్ తీసుకొని ఫింగర్కి పెడితే రూప నిజంగానా అని అడిగింది. నాకు జోక్ చేసే అలవాట్లేదు అంటే అలా కాదు, టైంపాస్ కోసమా లేదంటే అనేసరికి నువ్వంటే చాలా గ్రేట్ పర్సన్వి, నేను సాదాసీదా అమ్మాయిని, నాలాంటి అమ్మాయిని మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా? మా ఇంట్లో నేను ఏది అడిగితే అది ఇస్తారైతే నిన్ను కావాలని అడిగితే ఇవ్వరా మా మమ్మీ డాడీ? ద గ్రేట్ అరవింద్ అడగటం వాళ్ళు కాదంటమా? అరవింద్ ఇండస్ట్రీస్కి కాబోయే ఎండీని నేను. మా డాడీ మా మమ్మీకి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి పుట్టిన గాడ్స్ అండ్ ఏంజల్ నేను. అలాంటిది మా మమ్మీ డాడీ నేను కావాలనుకున్న నిన్నెందుకు వద్దంటారే పిచ్చిదానా అన్నాడు. అన్న తర్వాత సరే అని ఒప్పుకొని ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. అలా ప్రేమించుకున్న దాంట్లో ఒక రోజున అరవింద్ పుట్టినరోజు వచ్చింది. ఇప్పుడు నేను నిన్నొక గిఫ్ట్ అడగనా అని అడిగింది రూప. ఏంటి అని అడిగితే ఇది నువ్వు నాకు ఇచ్చేది కాదు, నేనే నీకు ఇచ్చేది, కాకపోతే ఈ గిఫ్ట్ నువ్వు తీసుకుని నువ్వు కూడా నాకు తిప్పి ఇవ్వాల్సిన గిఫ్ట్. అంటే ఏంటదే అన్నాడు. ఇప్పటి వరకు ముద్దులు, హగ్గులు, సినిమాలు, షికార్లు, ట్రిప్పులు, ఎంజాయ్మెంట్లు అయ్యాయే కానీ మన ఇద్దరం ఇంటిమేట్ అవ్వలేదు కదా అనేసరికి ఏంటంట ఇప్పుడు అంత కంగారు అన్నాడు అరవింద్. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయితో అలా క్లోజ్ అవ్వాలంటే చిన్నపాటి టెన్షన్ కూడా అనిపించింది. ఎంత పాష్గా పెరిగినా నిజం చెప్పాలంటే అలాంటి వెధవేషాలు ఇప్పుడు దాకా వేసింది లేదు. అయితే రూపే అరవింద్ని దగ్గరికి తీసుకుని అతనితో చాలా క్లోజ్ అయింది. దాంతో ఒక మగాడిగా అతనికి ఫీలింగ్స్ వచ్చే వయసు, ఎంతవరకని నిగ్రహించుకోగలుగుతాడు. దాంతో ఇద్దరు క్లోజ్ అయి ఇంటిమేట్ అయ్యారు. ఒకసారైనా 100 సార్లైనా ఇంటిమేషనే కదా, ఇది తప్పేం కాదు కదా, మన ఇద్దరం కాబోయే వైఫ్ అండ్ హస్బెండే కదా. అవునా, నన్ను పెళ్లి చేసుకుంటున్నావుగా, మీ అమ్మా నాన్నల మీద ఒట్టు, కమిట్మెంటు ఇస్తున్నట్టే కదా, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు అనే ఆ ఒకసారి కాస్త 100 సార్లు అయిపోయింది ఇద్దరి మధ్య ఇంటిమేషన్. ఇక రూపలేనిదే బ్రతకలేను అనే స్టేజ్కి వచ్చేసాడు అరవింద్. అలా వీళ్ళది బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనే అరవింద్ 100 సార్లు అడగటం మొదలుపెట్టాడు లాస్ట్ సెమిస్టర్లో. ఏంట్రా అంత ఫీల్ అవుతున్నావా అంటే, కాదా మరి, ఒక అమ్మాయితో ఇంటిమేట్ అయినప్పుడు తనకి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ మీదే నిలబడాలి. ఇప్పుడు నేను తొందరపడలేదనుకో అది తప్పు అవుతుంది, ఎవరి లైఫ్లతోనో ఆడుకోకూడదని మా మమ్మీ డాడీ నేర్పారనేసరికి నువ్వు అలా కాదని నాకు బాగా తెలుసులే, కానీ ఇంటికెళ్ళి ఎటు మన ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది కదా, ఇంకా నాన్నకి అమ్మకి ఈ విషయం గురించి చెప్తాను, చెప్పి నీకు కాల్ చేస్తాను అని చెప్పి వెళ్ళింది రూప. అలాగేనన్నాడు అరవింద్. సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాడు రైల్వే స్టేషన్కి వచ్చే. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు రూప అడిగిందని ఐఫోను, రూప అడిగిందని అన్నాళ్లలో ఆమెకి గోల్డ్ చైన్లు, వాచ్లు ఇవన్నీ కొనివ్వటం వేరే విషయం, డైమండ్ నెక్లెస్ కూడా కొనిచ్చాడు. దాంతో ఇదే పెట్టుకొని నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి నా కోసం అంటే, నీ కోసం కాక ఇంకెవరి కోసం ఎదురు చూస్తాను అరవింద్ అని వెళ్ళిందే. అలా వెళ్ళిన రూప ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకి అరవింద్ అనే అబ్బాయిని ప్రేమించానని, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ లేదని, ఫలానా క్యాస్ట్ అరవింద్ వాళ్ళదని, మన క్యాస్ట్తో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చెయ్యరని, అరవింద్ వాళ్ళు చాలా ఉన్నవాళ్ళని, అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకని, నేను అరవింద్ని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పింది రూప. అయితే రూప వాళ్ళ అమ్మ రూపని లాగి చెంప మీద ఒక్కటి తీస్తే రూప వాళ్ళ నాన్న నుంచున్న మనిషి అలా కూర్చుండిపోయాడు. ఏమైంది నాన్న, ఏమైందమ్మా అని అడిగితే, నువ్వు మెరిట్ మీద చదువుకున్నావు బాగానే ఉందే, మీ నాన్న మీ తమ్ముడిని చదివించటం కోసం కామేష్ అనే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఎంత అప్పు చేశాడో తెలుసా, ఆ అప్పు కింద వాళ్ళు మేము వడ్డీ కూడా కట్టలేకపోతున్నామని, అసలు వడ్డీ 2 వద్దు మాకు, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి చాలు అన్నారు. అబ్బాయి నీకన్నా వయసులో 10 ఏళ్ళు పెద్దోడు, అమెరికాలో ఉంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచి జీతం కూడా, అక్కడ సొంత ఇల్లు కారు కూడా ఉందంట,
మేము మాట ఇచ్చేసాం, ఇప్పుడు వచ్చి నువ్వు మన కులం కాకపోయినా ఒప్పుకుంటారు, మనకన్నా వాళ్ళ దాంతోటి కులం ఇంతోటి కులం అని చెప్తే మరి మాట ఇచ్చిన మీ నాన్నను వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు మొత్తం కట్టమంటారు, ఏం చేయమంటావు మీ నాన్ననే అని అడిగేసరికి రూప ఆలోచనలో పడిపోయింది. నిజం చెప్పాలంటే రూపకి అరవింద్ కొనిచ్చిన నెక్లెస్ ఖరీదే 7 లక్షలు. అలాంటిది ఒక్క ఫోన్ చేసే అరవింద్కు రూప ఈ విషయాలన్నీ చెప్పొచ్చు. చెప్పి మహా వాళ్ళ నాన్న అప్పు చేసింది వడ్డీతో సహా కలిపి అయ్యింది 50 లక్షలు. అరవింద్ వాళ్ళ నాన్నతో చెప్పి ఒక్క నిమిషంలో క్లియర్ చేయించగలిగిన అమౌంట్ అదే. కానీ రూప చెప్పాలనుకోలేదు, ఎందుకంటే తనకి కొత్తదనం కావాలనిపించింది. అరవింద్ బోర్ అనిపించాడు. అరవింద్ ఎంత అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత అందగాడైనా ఐస్ క్రీమ్ బాగుంది కదా అని రోజు తినగలనా నేను? స్వీట్ బాగుంది కదా అని ఎక్కువ తింటే వెగటైదా నాకు? ఎంతైనా వాడు అలాంటి వాడే కదా. వాడిని గ్రేటు అని పొగిడి నా నోరు నొప్పొచ్చేస్తూ ఉంటుంది. చివరికి వాడిని ఆ టైంలో కూడా నువ్వే గ్రేట్ అని పొగడాలే. వెధవ జన్మ. అయినా ఎన్నాళ్ళనే పాత చింతకాయ పచ్చడి బతకటం? చూసిన సినిమాయే ఎన్నాళ్ళు చూస్తాం? ఏముంది ఇంకా వాళ్ళు గ్రేటు? అమెరికా అంటున్నారు. 10 ఏళ్ళు పెద్ద అయితే మాత్రం ఏమైందే? అమెరికా లైఫ్ నాకు మళ్ళీ అంత ఫ్రీడమ్ వీడి దగ్గర ఉంటుందా ఏంటి? వీడి దగ్గర వీడు ఇచ్చినట్టే ఫ్రీడమ్ ఇచ్చే ఆంక్షలు కూడా అలాగే పెడతారేమో రేపు వీళ్ళ అమ్మా నాన్న. ఎవడు నమ్మొచ్చాడో? ఇవాళ అడ్డురాని నా క్యాస్ట్ రేపు అడ్డు రావచ్చేమో. కొన్నాళ్ళు పోయాక వీడికి నా మీద మోజు తీరిపోయి బోరు కొట్టి వీడు వదిలేస్తే అమ్మా నాన్నలు నా గురించి అంతా ఆలోచిస్తారు కదా, అన్నీ ఎంక్వైరీ చేసే ఉంటారు కదా ఆ అబ్బాయి గురించే. సో ఇంకా ఏంటి ఒప్పేసుకోవటమే అనుకొని సరే అలాగే చేసుకుంటాను అని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే మా తల్లే మాయమ్మే అని వెంటనే పెళ్లి కొడుకు అమెరికా నుంచి రావటం, ఆగమేఘాల మీద వీళ్ళు ఆల్రెడీ తాంబూలాలు మార్చేసుకున్నామని చెప్పడంతో రూపకి పెళ్ళైపోగానే మొగుడుతో హనీమూన్లు అయిపోవటం, హనీమూన్ అయిపోగానే రూప అమెరికాకి బయలుదేరి వెళ్ళిపోయిన తరువాత ఒక 15 రోజులు అక్కడ కుదురుకోవటం. ఈలోపు అరవింద్ పిచ్చోడైపోయి గడ్డాలు పెరిగిపోయి తిండి మానేసి నిద్ర మానేసి మనిషి ఆలోచించుకోవటం. రూప ఫ్రెండ్స్ అందరినీ కూడా రూప గురించి ఇన్ఫర్మేషన్ తీస్తే వాళ్ళ ఊరేదో కూడా తెలియదు, పలానా డిస్టిక్ అని తెలుసు అంతే. ఏది ఆంధ్ర తెలంగాణ లాగా, అంతకు మించి మాకేమీ తెలియదురా, అదెప్పుడు మాకు లోతులు చెప్పలేదు. అవును మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారు, నీకు డీటెయిల్స్ తెలియవా అంటే నాకు తెలియదు అన్నాడు. పేపర్లో యాడ్ ఇచ్చాడు, టీవీలో యాడ్ ఇచ్చాడు. నో యూజ్ ట్రై చేశాడు. ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో దేనిలో లేదు అవైలబుల్గా. చివరికి సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నకి తెలిసిన వాళ్ళు ఉంటే అలాగైనా కనుక్కుందామంటే అసలు సెల్ సిగ్నల్స్ ఇండియాలోనే చూపించట్లేదని చెప్పారు వాళ్ళు. దాంతో తల బద్దలైపోయింది అరవింద్కే. పిచ్చోడైపోయి ఒకరోజు సూసైడ్ చేసుకుందామని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నప్పుడు అప్పుడు రూప అమెరికా నుంచి ఫోన్ చేసిన రూప మా అమ్మ నాన్న బలవంతంగా నన్ను మా నాన్న మా తమ్ముడిని చదివించడానికి ఒకళ్ళ దగ్గర అప్పు చేసేసరికి ఇక నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా సరే కాదు కూడదు మేము మాటిచ్చామని మా అమ్మ నాన్న నన్ను చావగొట్టేశారు. నా చెయ్యి కాలు కూడా విరిగిపోయినాయి, నేను ఎటు తప్పించుకోలేకపోయాను. దాంతోనే మా అమ్మ నాన్న నా చేతులు కాళ్ళు విరగదీసి అతను అమెరికా నుంచి వచ్చి నా మెళ్ళో తాళి కట్టేశాడు. నా పొజిషన్ అలా ఉందనే జాలి కూడా లేకుండా నా మీద పడి కోరిక తీర్చుకొని నాతో ఇంటిమేట్ అయి క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత బలవంతంగా నన్ను అమెరికా తీసుకొచ్చేశాడు. నా పాస్పోర్ట్ లాక్ చేసి పెట్టేసుకున్నాడు. ఇక్కడ నన్ను బలవంతంగా అనుభవిస్తున్నాడు అని నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, అతనంటే ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నేను అమ్మా నాన్నల పరువు తీసి ఇక్కడి నుంచి రాలేను. నీ జీవితం ఏదో నువ్వు చూసుకో అరవింద్, నీకంటూ ఒక మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది, నన్ను మర్చిపో, ఈ రూప చచ్చిపోయిందనుకో అంటే ప్రేమన్నావు కదే, అంత చెప్పావు కదే, అలా ఎలా వదిలేసావే నన్ను అని అడిగాడు అరవింద్. అయ్యో నీకు ఎలా చెప్తే అర్థమవుద్ది అరవింద్, ప్రామిస్ చేసి చెప్తున్నా, మా అమ్మ నాన్న చచ్చినంతొట్టు నేను చచ్చినంతొట్టు నిజం చెప్తున్నాను. మా అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేశారు అరవింద్, లేకపోతే నేను ఎందుకు చేసుకుంటాను చెప్పు ప్లీజ్, అతను వస్తున్నాడు పెట్టేవా ఫోన్ అని ఫోన్ పెట్టేసిందే. ఆ తర్వాత అరవింద్ కొన్నాళ్ళు బాధపడ్డాక వాళ్ళ అమ్మ నాన్న ఏంట్రా ఇదంతా అని ఒక సైకియాట్రిస్ట్
దగ్గరికి తీసుకెళ్ళి పడేసే ఆ తర్వాత ఎక్కడికైనా ట్రిప్పుకు తగలడమని వాళ్ళిద్దరూ వెంట పెట్టుకొని తీసుకొచ్చి ఎదవ బ్రేకప్ దరిద్రం ఒకటి మళ్ళీ నీకు అని ఆ తర్వాత ఆఫీస్కి వద్దు కాని పద అని చెప్పి ఆఫీస్కి ఇచ్చుకెళ్ళటం మొదలుపెట్టాడు ఆయన. ఆ తర్వాత అరవింద్ కూడా మెల్లమెల్లగా రూప చేసిన దానికి మూవ్ ఆన్ అయిపోతూ మెల్లమెల్లగా రూప జ్ఞాపకాలు ఫేడ్ అవుట్ అవుతూ వాళ్ళ నాన్న నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, నీకోసం అంటూ పుట్టిన ఒక అమ్మాయి ఎక్కడో ఉంటదే, నువ్వు కావాలనుకునే వాళ్ళని నువ్వు చేసుకున్నప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నువ్వు ఎవరి కోసం అయితే వెంపర్లాడుతున్నావో వాళ్ళకి నీ మీద కనీసం 1% ప్రేమ ఉన్నా కూడా ఆ అమ్మాయిని మేము వదులుకోమని చెప్పవురా అని వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా నచ్చ చెప్పారు. ఆ తర్వాత అరవింద్ ఇంకా ఫుడ్ మీద కేర్ తీసుకోవటం, ఆ తర్వాత హెల్త్ మీద కేర్ తీసుకోవటం, జిమ్కు వెళ్ళటం, ఆఫీస్కి వెళ్ళటం, ఇలా పరిస్థితులు బాగానే ఉన్నాయి. అక్కడికి రూప పెళ్ళైపోయి 1 year. ఈలోపు రూపకి మొగుడు కామేషు బోర్ కొట్టేశాడు. ఎందుకంటే వయసులో పెద్దోడు, వాడు ముసలోడు అనిపించేశాడు. దానికి తోడు అతనికి గ్రే హెయిర్ ఉంది, హెయిర్కి అతను డై వేసుకుంటాడు. దానికి తోడు అతను రూపని అమెరికా మొత్తం తిప్పి చూపించకపోయినా కొన్ని చోట్ల చూపించిన రూపకి బాగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కామేష్ వాళ్ళ అమ్మా నాన్న చాలా ఫోన్లు చేసి ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటారు. రూప అమెరికాలో ఉన్న ఇండియన్ కల్చరే ఫాలో అవ్వాలి, ఇంటి పని వంట పని తనే చేసుకోవాలి. పైగా కామేష్కి తాగుడు అలవాటు ఉంది, అంతకుముందు 4-5 బ్రేకప్లు ఉన్నాయి, అమ్మాయిలతో కూడా తిరిగాడు. దానికి తోడు కామేష్కి స్మోకింగ్ అలవాటు ఉంది. ఇక్కడ కూడా అమ్మాయిలతో వెళ్ళొస్తూ ఉంటాడు, ఇక్కడ కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రూపనే ఏదైనా సరే చిన్న ఫుడ్ విషయం దగ్గర నుంచి ఇల్లు శుభ్రంగా ఉంచిన విషయం వరకు కరెక్ట్గా ఉండకపోతే అస్సలు ఊరుకోడు. సైకోలో శాడిస్ట్లా బిహేవ్ చేసే, కోపం వస్తే 4 పీకులు పీకుతాడు. మధ్యలో కామేష్ వాళ్ళ అమ్మా నాన్న అమెరికాకు వచ్చి రూపని వాళ్ళు ఇక అమ్మాయి నువ్వు ఇక్కడ ఉన్నావు, పూజలు చేసుకునే పని లేదా, ఓ పద్ధతి లేదా, ఒక విధానం లేదా అని అత్తగారు ఇక్కడికి వచ్చి పూజలు చేయించడం, వ్రతాలు చేయించడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి కోడలికి వంట వార్పులు నేర్పటం, కొడుక్కి నచ్చినట్టు ఉండవా అంటాం, పిల్లల్ని కనవా అంటాం, ఇలా వాళ్ళు ప్రతిదీ రూపకి అది అలా ఉండాలి ఇది ఎలా ఉండాలని చెప్తే రూప 5-6 సార్లు ప్రెగ్నెంట్ అయిందే. కాకపోతే కామేష్కి ఆ ప్రెగ్నెన్సీలు తనకు ఉంచుకోవాలనిపించక ఇండియా నుంచి వచ్చేటప్పుడే తను ఆల్రెడీ ఎలాగపోయి ఎలా వస్తుందో పరిస్థితి అని చెప్పి అబోర్షన్ ట్యాబ్లెట్లు ఒక 10 కిట్లు తెచ్చుకుంది. దాంట్లో ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ మింగటం కడుపు పోగొట్టుకోవటం ఇలా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒకరోజు కూర్చొని కామేష్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆలోచిస్తే వెధవ జీవితం, ఈ ముసలోడితో కాపురం చేస్తూ బ్రతికే ఈ బ్రతుకు కన్నా ముక్కు కోసిన మునుపుటోడే నయమని ఆ అరవింద్ గాడే నయం, కుక్కలా నా కాళ్ళ చుట్టూ తిరిగేవాడు. అదే వాడమ్మా బాబులైతే గనక అసలు నేను ఎలా ఉన్నా సరే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. వాడు నాకు అన్లిమిటెడ్ కార్డు ఇచ్చి ఉండేవాడు. వాడమ్మ బాబు ఇలా నా మీద పెత్తనాలు కూడా చలాయించేవాళ్ళు కాదు. అమ్మా నాన్న చెప్పారని ఏదో అమెరికా లైఫ్ చాలా బాగుంటుంది అనే దాంతో గెంతుకుంటా వీడిని చేసుకున్నందుకు వేస్ట్ ఫెలో. వీడు అందరు కామన్ హస్బెండ్ లాంటోడే, ఏముంది వీళ్ళలో స్పెషల్, పైన బట్ట కింద పొట్ట తప్ప పంది వెదవ, దున్నపోతు తిన్నట్టు తినటం, నిద్రపోవటం, వాడి కోరిక కలిగినప్పుడు మీద పడి కోరిక తీర్చుకోవటం, చెత్త రాస్కెల్. నా అరవిందే బెటర్, అయినా వాడిప్పటికీ పెళ్లి చేసుకొని ఉండడు. నాకు తెలిసే మూవ్ ఆన్ అవటానికి వాడు చాలా టైం తీసుకునే క్యాండిడేటే. అదేదో అరవింద్కి ఫోన్ చేస్తే నేను ఒక కథ వినిపిస్తే ఆల్రెడీ వాడికి పెళ్లి విషయంలో ఓ స్టోరీ వినిపించా, వాడు నమ్మేశాడు, నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు, నా లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు, వాడు ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలనుకోనే. ఇప్పుడు ఇంకో స్టోరీ నేను వినిపించాను అనుకో, వాడు నా కోసం ఎదురు చూస్తాడుగా, ఎలాగోలా వీడి బందికానాలో నుంచి నేను తప్పుకుంటే రోజు 4-5 సార్లు వీడు గదుల్లోకి పిలిచే వీడు చేసేటటువంటి ఇది తట్టుకోలేకపోతున్నాను, వాడితో అనుకో హ్యాపీగా ఉంటుంది లైఫ్, చిచ్చి చెత్త దరిద్రం అనుకొని ఒకరోజు కామేష్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను రాను, పార్టీకి వెళుతున్నాను, డోర్లన్నీ క్లోజ్ చేసుకొని నోరు మూసుకొని తిని పడుకో అని ఫోన్ చేశాడు. దాంతో ఆ రోజే ముహూర్తం పెట్టుకుంది అరవింద్ కాల్ చేయడానికి రూప.
అరవింద్కి రూప దగ్గర నుంచి చాలా కాలం తర్వాత కాల్ వచ్చింది. క్యాజువల్గా ఫ్రెండ్గా చేసింది అనుకొని అరవింద్ కూడా ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన తర్వాత హలో అరవింద్ అనే ముందు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ఏమైంది రూప అని అడిగితే, నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాన్రా. మనిద్దరి మధ్య మనం గడిపిన ఆనంద క్షణాల్ని నేను ఏదీ మర్చిపోలేకపోతున్నాను. ఫస్ట్ డే నిన్ను చూసిన దగ్గర నుంచే లాస్ట్ డే నువ్వు నన్ను ట్రైన్ ఎక్కించేంత వరకు మన ఇద్దరం క్లోజ్గా ఉండి ఇంటిమేట్ అయిన క్షణాల వరకు ఏదీ మర్చిపోలేకపోతున్నాను. దాంతోనే ఏదైతే అదైంది, నేను నీ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయమని ఈ నా కామేష్ గాడికి చెప్పేశాను. దాంతో వాడు నన్ను చావగొట్టి నరకం పెట్టడం మొదలుపెట్టాడు. వాడు నన్ను పశువులాగా మీద పడి కొరికి కొట్టి హింసించి నరకం పెట్టే చిత్రహింసలు పెట్టే అనుభవిస్తున్నాడు. వాడు పెట్టే టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగని నేను వాడితో పిల్లల్ని కనాలనుకోవట్లేదు. అందుకే వచ్చిన ప్రతి కడుపుని నేను కరిగించేసుకుంటూ వస్తున్నాను. వాడు నాకన్నా వయసులో కూడా 10 ఏళ్ళు పెద్దోడు. అయినా మా అమ్మ నాన్నల కోసం దిగమింగుకొని ఉండాలనుకున్నా నా వల్ల కావటం లేదు. అరవింద్, నువ్వు నా అరవిందువు కదా, మన ఇద్దరి ప్రేమ నిజమే కదరా. నువ్వు నేను చాలాసార్లు ఇంటిమేట్ అయ్యాం. అలా అనుకుంటే శీలం అనేది శరీరానికి సంబంధించిందే కానీ మనసుకు సంబంధించింది కాదు కదా. మనం ఎప్పుడో భార్యాభర్తలుగా ఒకటైపోయినట్టే కదా. నేను నీ జ్ఞాపకాలు మర్చిపోయి వీడితో బ్రతకలేకపోతున్నాను. నేను ఎదురు తిరిగిన ప్రతి క్షణం వీడు కొడుతున్నాడు. వీడు కొట్టే దెబ్బలు నాకు ఆనందంగానే ఉన్నాయి. నా అరవింద్ దగ్గరికి నేను చేరుకోగలననే సంతోషాన్ని ఇస్తున్నాయి నాకు. నా కడుపులో వీడి అంశం పెరగటానికి వీల్లేదనే కడుపులు కడిగించేసుకొస్తున్నాను. నన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తావనే నమ్మకం ఉంది. వాడు నన్ను తాకినా సరే నువ్వు నన్ను తాకుతావనే నమ్మకం ఉంది. పిచ్చివాగుడు వాక్కో ఎలా కనిపిస్తున్నానే నేను? నువ్వేమైనా ఇష్టమై అతనితో ఇంటిమేట్ అయ్యావా? ఇష్టంగా పెళ్లి చేసుకున్నావా? ఇష్టంగా కాపురం చేసావా? పిచ్చిదానా, అలా అనుకుంటే ఫస్ట్ మనిద్దరం కలిసిన తర్వాతే కదా వాడు నిన్ను బలవంతంగా ఆక్రమించుకున్నాడే. కానీ అలా అనుకుంటే ఒక్కొక్కసారి పెళ్ళైన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు చాలా లైంగిక వేధింపులకి గురవుతూ ఉంటారు. అలానే భర్తలు పెద్ద మనసుతో వాళ్ళని చేరదీయాలే కానీ వాళ్ళని మీరు తప్పు చేశారు అని గుచ్చి చంపకూడదు. నాది అలాంటి ధోరణి కాదు అనేసరికి అమ్మయ్య అనుకొని ఊపిరి తీసుకొని ఆ తర్వాత జెండు బాంబు పెట్టుకొని మరీ తెచ్చుకున్న కన్నీళ్ళని వీడియో కాల్లో వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి, నువ్వెక్కడున్నావో చెప్పవే, నేను ఇప్పుడే వస్తాను అనేసరికి ఆల్రెడీ లిప్స్టిక్తో వేసుకున్న మార్కులు కొట్టినట్టుగా తనే బ్యాండేడ్ వేసుకొని చూపించింది. ఇక్కడ కొట్టాడు అనే. వచ్చి వాడంతూ తేల్చి, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను రూప అంటే, వద్దు, అదంత తేలికైన విషయం కాదు. నాకు అసలు ఇవన్నీ వాడికి చెప్పాలని లేదు. వాడు ఇంకొక 1 or 2 ఇయర్స్లో ఇండియా రాకపోడు. వచ్చేంతవరకు ఈ నరకం నేను నీకు దూరమైనందుకు అనుభవిస్తూనే ఉంటాను. ఇది నాకు పడాల్సిన శిక్షేలే. ఆ తర్వాత నేను ఇండియా వచ్చాక నిన్ను కలుస్తాను. నువ్వు మా అమ్మ నాన్నలకి చెప్పి వీడి నుంచి నన్ను తీసుకొచ్చి నాకు వాడికి డివోర్స్ ఇప్పించే మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటావు కాదు. నాతో టచ్లోనే ఉండరా. కాకపోతే నేనే ఫోన్ చేస్తాను వాడు లేనప్పుడు, నువ్వు చెయ్యకు అంటే అలాగే నన్నాడు. మళ్ళీ చచ్చిపోయిందనుకున్న తన ప్రేమ చిగురించేసరికి నా కోసం రూపొస్తుందని మళ్ళీ కొత్త గీతాలు మొదలు పెట్టేసరికి అరవింద్ గొడవ విని అహల్య, రంజిత్ ఆశ్చర్యపోయా. అసలు వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, వెర్రి పట్టిందా? వీడేంటి, వీడి వేషాలేంటి అహల్య? నాకు అర్థం కావటం లేదు. అది అసలు అమ్మా నాన్న బలవంత పెడితేనే అవతల వాడిని చేసుకొని వెళ్ళిందా? వీడికి వినిపిస్తున్నదంతా కథ, నిజమా, కళ? నాకు అర్థం కావట్లేదని డీప్గా ఎంక్వైరీ తీయించారు అహల్య, రంజిత్లు. దాంతో నిజం మొత్తం బట్టబయలయ్యిందే. రూపే ఇష్టంగా కామేష్ని పెళ్లి చేసుకుందని, ఎంగేజ్మెంట్లు వాళ్ళ అమ్మా నాన్నలు ఇక ఇష్టపూర్వకంగానే వాళ్ళు నిశ్చితార్థాలు చేసుకున్నారని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చాలా హ్యాపీగా చేసుకుందని, హనీమూన్ అయ్యాక చాలా సంతోషంగా మొగుడితో కాపురానికి వెళ్ళిందని, అక్కడికి వెళ్ళి కూడా హ్యాపీగా కాపురం చేసుకుంటోందని అన్నీ నిజాలే తెలిసాయి వాళ్ళకే. నిజంగా కూడా రోజు రూప 4-5 సార్లు కామేష్తో ఒంటి మీద చేయించుకొని హ్యాపీగానే కాపురం చేసుకుంటోంది. కాకపోతే ఏంటంటే కామేష్ అరవింద్ కన్నా ఎందులో ది బెస్ట్ అని ఇప్పుడు అనిపించట్లేదు రూపా మేడంకి. ఆ విషయాలు మొత్తం తెలుసుకున్న
పెళ్ళిళ్ళు, నీకేమైనా పిచ్చి పట్టిందంటరా, అది నాటకం ఆడుతుంది, డబుల్ గేమ్ ప్లే చేస్తుందరా, దాని ఇష్ట ప్రకారమే అది పెళ్లి చేసుకొని వెళ్ళిందని మా ఎంక్వైరీలో తేలిందంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారు, నా రూపం మీద నాకు అబద్ధాలు చెప్తున్నారు, తనని నా నుండి మీరు దూరం చేయాలనుకుంటున్నారు, నేను మళ్ళీ తనని వివాహం చేసుకుంటానన్నానని నచ్చక ఇదంతా చేస్తున్నారని అరవింద్ ఎదురు తిరిగిపోయాడు. ఇక ఇలాగైతే లాభం లేదంటే ఆఫీస్కి వెళ్ళటం కూడా మానేసి నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి రాను, నా రూపు వచ్చి నా పెళ్ళయ్యాకే నేను వస్తానని పిచ్చివాగుడు వాగటం మొదలుపెట్టాడు. ఇక రూప ఫోన్ చేయటం, ఫోన్ చేసినప్పుడల్లా పిచ్చోడైపోవటం ఇలా మొదలుపెట్టాడు కొడుకు. పిచ్చి పిచ్చిగా తినేయటం, దానికి తోడు పిచ్చి పిచ్చిగా జిమ్ముల్లో గంటలు గంటలు ఉండటం. ఈ మధ్య దున్నపోతులా తయారయ్యాడంటే వీడి పర్సనాలిటీ ఏంటి, ఆ తిండి ఏంటి, వీడేంటి అంటే హెల్త్ కాన్షియస్ అంటండి అందే అహల్య. తను వచ్చేసరికి ఈయన హెల్తీగా ఉండాలంట. ఇదేం వెర్రే, ఇదేం పిచ్చే, మరంతే ఒకళ్ళనే కన్ని అన్నీ వీళ్ళే అనుకుని నెత్తినెక్కించుకొని పెంచితే బాగా మన మెడలు కుంగిందాకా తొక్కుతారు. నేను అలాంటి సిచ్యువేషన్ రానివ్వనులే అహల్య, వీడికి వెంటనే పెళ్లి చేసేయాలి. నిజమేనండి, మంచి మాట అన్నారు, కాకపోతే వీడు వంగుతాడంటారా, వీడికి ఆషామాషి అమ్మాయిల్ని తీసుకొస్తే చెప్పుతో కొడతారు వీడినే, ఇలాంటి వాగుడు వాగితే. అలా కాకుండా మనకు అనువుగా ఉండే పిల్లని తీసుకొచ్చి చెయ్యాలి. పిల్ల మెతకై ఉండాలి, మంచిదై ఉండాలి, పిల్ల మన చెప్పు చేతల్లో ఉండేదై ఉండాలి, కాపురం దిద్దుకోగలిగిందై ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి. మనకి కానీ కట్నాలు అక్కర్లేదు కదా, ఆ వేలో వెతుక్కుందామని పెళ్ళిళ్ళ పేరైన పెట్టి వెతికిస్తే దరిద్రానికి ఎక్కడో ఒక చోట దేవుడు పుట్టించే ఉంచుతాడుగా, ప్రతి దరిద్రుడికి కూడా ఒక జంటనే అన్నట్టుగా ఒక చోట పాపం దేవి అని ఒక అమ్మాయి సంబంధం దొరికింది. ఆ అమ్మాయికి చిన్న పిల్లప్పుడే అమ్మా నాన్నలు చనిపోయారు. మేనత్త మేనమామ తీసుకొచ్చే ఆ పిల్ల ఒళ్ళంతా చీరేసి ఆ పిల్లని చావగొట్టి చెవులు మూసే ఆ పిల్ల పేరిట ఉన్న కాస్త కూస్త బంగారం, డబ్బు, ఆస్తులు అమ్ముకు తినేసి ఆ పిల్ల ఇంటర్మీడియట్ వరకే చదువుకొని ఉంది. వయసులో కూడా అరవింద్ కన్నా ఆ పిల్ల చాలా చిన్నది కూడా. అయినప్పటికీ పిల్ల చాలా మంచిదే. పిల్లని 4వ సంబంధం వాడు 5వ సంబంధం వాడైనా 4 డబ్బులు ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే గనక ఏసి కట్టి ఎల్లగొట్టేద్దామని వాళ్ళు ఎదురు చూస్తూ ఆ పిల్ల కోసం సంబంధాలు వెతకమన్నారు. పెళ్ళిళ్ళ పేరయ్య ఆ పిల్ల ఫోటో చూపించాడు రంజిత్ వాళ్ళకి. పిల్ల పుత్తడి బొమ్మలాగా ఉంది. మీ క్యాస్టేనండి. వాళ్ళ అమ్మా నాన్నలు ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు. యాక్సిడెంట్లో భార్యాభర్త ఒకేసారి పోయి బిడ్డ అనాథైపోయి స్వయాన వాళ్ళ నాన్నకి చెల్లెలే మేనత్త. దాని కొంపకి తీసుకొచ్చి పెంచుతున్నానని బిడ్డని నానా నరకాలు పెడుతోంది సార్ అని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. దాంతో అహల్యని తీసుకొని రంజిత్తో దేవి వాళ్ళ మేనత్త దగ్గరికి వెళ్ళి దేవి పనిచేస్తుంటే అక్కడే చూసేశారు పిల్లని. పిల్ల చాలా బాగుంది, కాకపోతే 18 ఏళ్ల వయసే ఉంటుంది, చిన్న పిల్లే. వెళ్ళి పిల్లని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమనమని అడిగితే మాకేంటి లాభం అని అడిగారు. సింగిల్ టైం సెటిల్మెంట్ ఎంత కావాలంటే మాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలిద్దరినీ ఫారిన్ పంపాలి, మాకు ఒక సొంత ఇల్లు ఇప్పించాలి, మాకు ఒక కారు ఇప్పించాలి, నాకు కొన్ని నగలు ఇప్పించాలంటే అలాగే మీరు చెప్పిన ప్రతి ఒక్కదానికి నేను ఓకే అంటాను. మీకు అమ్మాయికి ఇక మీదట ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అన్న తర్వాత అమ్మ అని దేవిని దగ్గరికి పిలిస్తే చెప్పండి అని భయపడుతుంటే అహల్య దగ్గరికి తీసుకొని నా కొడుకు మంచోడమ్మ, కాకపోతే వాడికి కాస్త తిక్క ఎక్కువ, ఆ తిక్క సన్నాసి తిక్క వేషాలన్నీ వేస్తున్నాడు, ఒకదాన్ని ప్రేమించానని చెప్పి పుట్టక పుట్టిన ఒక్కడి తల్లి గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటే ఇలా చేస్తున్నాడమ్మా, నువ్వు కాస్త వాడిని అర్థం చేసుకొని మార్చుకుంటావు కదో, మేము చెప్పినట్టు వింటావు కదో అంటే అన్నిటికీ దేవి అమాయకంగా తలూపుతుంటే మా బంగారు తల్లి లక్ష్మీ కళుందని మొహంలో అనుకొని ఇక పిల్లని పెళ్లి రోజున మాకు అప్పగించేసి మళ్ళీ మీరు కనపడకూడదు అన్న తర్వాత అలాగలాగే అన్నారు దేవి వాళ్ళ బంధువులు. ఆ తర్వాత దీన్ని 5వ సంబంధం వాడుకో 6వ సంబంధం వాడుకో ఇచ్చి చెయ్యాలనుకున్నాము. అలా కాకుండా మన మీద వంక లేకుండా వీళ్ళ కొడుకు వయసులోనే ఉన్నాడంటగా, ఎలాంటోడో అలాంటోడు, డబ్బుందిగా, సరే వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు, మనకు 4 రూపాయలు పెడతామన్నారుగా, ఇక్కడి నుంచి మూటా ముల్లే సర్దుకొని వెళ్ళిపోతే పొద్దు, దీని పీడాకారం కూడా వదిలిపోద్ది, ఏమే గుట్టుగా
కాపురం చేసుకో, కొడితే పడు తిడితే పడు, నీకు వేరే ఆప్షన్ లేదు. అలా కాకుండా వెనక్కి తిరిగి వచ్చావనుకో ఆ మొగుడొద్దు ఆ కాపురం వద్దు అని నా గురించి తెలుసు కదా, నేనేం చేస్తానో శుభ్రంగా నిన్ను తీసుకెళ్ళి ఏ బొంబాయి రెడ్ లైట్ ఏరియాలోనో అమ్మేసి నీతో ఏ వేసా వాటికో ఓపెన్ చేయించి, లేదంటే నిన్ను ఇక రోజుకి ఒకటి దగ్గరికి పంపించడానికి కూడా వెనకాడని జాగ్రత్త, వేషాలు వేశావంటే నా సంగతి తెలుసుగా నీకు అని ఆ అమ్మాయిని భయపెట్టి పారేసేపాటికి చిన్నప్పటి నుంచే తన్నులు తిని వాతలు పెట్టించుకొని ఆ అమ్మాయికి ఏ రోజు కనీసం ఒక మనిషికి ఇచ్చే గౌరవం విలువ కూడా ఎవరు దేవి మేనత్త మేనమామ పిల్లలు, వాళ్ళ పిల్లలు వేసి తీసేసిన బట్టలు చింకి చాప మీద మూలకి పడుకోవటం, పాత బట్టలు వేసుకోవటం, ఇంట్లో చాకిరీ చేయటం, ఆ చదువు కూడా ఏదో నామకే వస్తే ఎవడో ఒకడు చేసుకోవాలంటే ఆ మాత్రం చదువు ఉండాలని 10th దాకా గవర్నమెంట్ స్కూల్లో, ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో చదివించారు ఆ పిల్లని. కాబట్టి లోకజ్ఞానం తెలిసిన పిల్ల కూడా కాదు. కాకపోతే అమ్మా నాన్న ఉంటే నా జీవితం ఇలా అయి ఉండేది కాదు, వాళ్ళు పోయారు కాబట్టి నేను ఇలా అయిపోయాను అనుకునే అంతా దాంట్లో ఆ పిల్ల కోరుకునేది ఒక్కటే మొదటి నుంచే, వీళ్ళ దగ్గర నేను ఎన్ని నరకాలు పడ్డా నేను వీళ్ళ దగ్గర శాశ్వతంగా ఉండను కదా, రేపొద్దున భర్త అనేవాడు ఒకడు నా జీవితంలోకి వస్తాడు కదా, అమ్మా నాన్న లాంటి అత్తామామలో అర్థం చేసుకునే భర్త వస్తే చాలు, నాకెటు టైలరింగ్ వచ్చు, మిషన్ కుట్టుకుంటూనైనా 4 రూపాయలు వెనకేసి నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్పైనా 4 రూపాయలు నా మొగుడికి ఇవ్వగలను, ఇంటి పని వంట పని చేయగలను, దానికి తోడు డిగ్రీ కట్టి పీజీ కడితే ఏదో ఒక ఉద్యోగం రాకపోదు నాకు, నా మొగుడు ఏ 25,000-30,000 తెచ్చుకునేవాడైనా గుట్టుగా సంసారం చేసుకుంటూ నాకు లేని అమ్మా నాన్నల ప్రేమించి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడైతే చాలు, రోజు కలిసి ఒకే కంచంలో పచ్చడి మెతుకులైనా కలిస్తేనే తన గుండెల మీద నన్ను పడుకోబెట్టుకొని నా కన్నీళ్లు తుడిచే చెయ్యున్నవాడైతే చాలని ఆ పిల్ల ఎప్పటి నుంచో కలలు కంటుందే. దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉన్న మనోడి సంబంధం రావటం దాని కర్మ. ఇక ఆ తర్వాత వెళ్ళి వీళ్ళు మేము సంబంధం చూసాం, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే చర్చిన చేసుకొని నేను రూపం తప్ప అనే పాటికి లాగి చెంప మీద ఒక్కటి కొట్టాడు రంజిత్. ఒక్కసారి అదిరిపోయాడు అరవింద్. నాన్ననని గుర్తొచ్చింది కదో, అది నీ అమ్మేనని గుర్తొచ్చిందిగా, మేము కట్టకట్టుకొని చావమంటావా, నిన్ను కన్నందుకు జోలిపట్టి అడుగుతున్నానయ్యా, నువ్వు పెళ్లి చేసుకో నాయన, నీకు దండం పెడతాను తండ్రి, మా పరువు తీయకు నాయన నువ్వు అనేపాటికి, అది కాదమ్మా నీ కాళ్ళు పట్టుకోమంటావా, పోనీ మా ఇద్దరిని చావమంటావేంట్రా అనేసరికి ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి అన్నాడు. అంటే నువ్వేం వెళ్ళక్కర్లేదు, పిల్లని మేమే పిలిపిస్తామని దేవిని పిలిపిస్తే గదిలోకి పంపించమంటే గదిలోకి వెళ్ళింది దేవి. వెళ్ళిన తర్వాత నీ ఏజ్ ఎంత అని అడిగాడు. 18, ఇంకొక 1 వీక్లో 19 వస్తాయి అని చెప్పిందే. చెప్పిన తర్వాత నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు అని అడిగితే అమాయకంగా చూసిందే అరవింద్ వైపు. మీ అమ్మగారు నాన్నగారు వచ్చి అడిగారండి సంబంధం అంటే, వాళ్ళు అడిగితే నన్ను చేసేసుకుంటావా, నువ్వు అనుకునేంత మంచోడిని కాదు నేను, నీకన్నా నేను ఏజ్లో పెద్ద. ఇంకో విషయం తెలుసా, రూపా అని ఒక అమ్మాయిని నేను డీప్గా లవ్ చేశాను. లవ్ అంటే తెలుసా నీకు, ఎవరినైనా లవ్ చేసావా అంటే తల అడ్డంగా ఊపిందే ఆ అమ్మాయే. నేను లవ్ చేయటం మాత్రమే కాదు, తనతో నేను ముద్దులు హగ్గులు, ఈగో చూడు ఫోటోలు, తనతో నేను ఇంటిమేట్ కూడా అయ్యి క్లోజ్ కూడా అయ్యాను అనేపాటికే ఆ అమ్మాయి అలా చూస్తూ నిలబడిందే. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, నేను నీతో కాపురం చేయను, నా కోసం నా రూప తిరిగి వచ్చొద్దే. వచ్చాక తన భర్త తనని టార్చర్ చేస్తున్నాడు, వాడికి విడాకులు ఇచ్చాక మళ్ళీ మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం, అప్పుడు నీ లైఫ్ ఏమైపోద్దే, అందుకే నేనంటే ఇష్టం లేదని చెప్పేసయ్యే, వెళ్ళిపో బయటికి అన్నాడు. చెప్పలేనండి ఆ మాట అంది. ఏం మాయరోగం అన్నాడు. అంటే నాకు మా మేనత్త మా మేనమామల దగ్గర ఉండి పెరుగుతున్నాను, అమ్మా నాన్నలు లేరండి, మిమ్మల్ని వద్దంటే నన్నే 5వ సంబంధం వాడుకో 6వ సంబంధం వాడుకో ఇచ్చి చేస్తారో, లేదంటే ఏ రెడ్ లైట్ ఏరియాలోనో అమ్మేసి నన్ను ఏ వేసే వాటికో పెట్టిస్తారండి నాతో, నేను అలాంటి పనులు చెయ్యలేనండి, పోనీ చచ్చిపోమ్మంటారా అని అడిగేపాటికి జాలేసిందే. దాంతో ఆ అమ్మాయి నా మాట అనలేక, సరే అలాగైతే ఒక డీల్ మాట్లాడుకుందామా అంటే, ఏంటండి అందే.
ఏంటంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, తాళి కడతా, హ్యాపీగానే చేసుకుందాం పెళ్ళి. ఆ తర్వాత నేను నిన్ను ముట్టుకోను, నువ్వు నన్ను ముట్టుకోమని అడగకూడదు. నేను నా రూపం మాత్రమే నేను పవిత్రంగా అంకితం అవ్వాలనుకుంటున్నాను. నా రూప తిరిగి వచ్చిన తర్వాత రూప వాళ్ళ ఆయనకి డివోర్స్ ఇచ్చేటప్పుడు నేను నీకు ఇస్తా. దాంతోపాటు మనీ తెలుసా నీకు, డబ్బు, బోలెడంత డబ్బులు ఇస్తాను నేను నీకు. ఆ తర్వాత బోలెడన్ని నగలు మా అమ్మ ఇచ్చేయన్ని నువ్వే తీసేసుకో. దానికి తోడు నేను నీకు చాలా పెద్ద సంబంధం చూసి నేను నిన్ను ముట్టుకోలేదని పెళ్లి కొడుక్కి నేనే చెప్పి మరీ కావాలంటే నీకు వర్జినిటీ టెస్ట్ కూడా చేయిస్తానని చెప్పి చేయించి మరీ నిన్ను మంచోడికి ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాను. సరేనా? ఈలోపు వేషాలు వేద్దాం కదా, ఏదో వాడిని టెంప్ట్ చేద్దాం కదా, వాడిని ఏదో వాడు అందరిలాంటి మగాడే కదా, కన్ను కొడితే పడిపోతాడులే, లేదంటే కనుక అలా వర్షంలో తడిస్తే పడిపోతాడులే, లేదంటే స్నానం చేసి టవల్ కట్టుకొని ఇచ్చి వాడి ముందు అలా తిరుగుతుంటే పడిపోతాడులే అని వేషాలు వేసావో దవడ పగలగొడతా. వినపడిందా? నోరు మూసుకొని లోపలికి వచ్చిన నా గదిలోనే ఉన్న నీ పని నీది, నా పని నాది. అర్థమైందా? నీదేదో నువ్వు చూసుకో, నాదేదో నేను చూసుకుంటాను అనేసరికి ఆ అమ్మాయి అన్నిటికీ తలాడించి ఇంకా వెళ్ళొచ్చా, వెళ్ళు అన్నాడు. అన్నాక ఈ పెళ్ళి నాకు ఇష్టమే చేసుకుంటాలే అంటే, చేసుకోక ఏం చేస్తావురా ఎదవా అని వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్న. అస్సలు లెక్క లేకుండా పోయింది వీళ్ళకి నేనంటే అనుకున్నాక ఇంటికైతే వచ్చింది, కానీ మంచం మీద పడిపోయి పేగులు తెగేలాగా ఏడ్చింది దేవే. ఇంతటితో మధురమైన కలయిక కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎలాంటి మంచి మంచి కథలెన్నో మీరు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.